హాయ్ హలో నమస్తే. నాకు ఒక వీడియో పంపించి దాని మీద మాట్లాడన్నా అని చెప్పి ఇదిగో ఈమె మాట్లాడుతున్నారు. దళిత క్రైస్తవులు అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అన్న. దీని మీద మీరు మాట్లాడమన్నారు. మన మన ప్రొఫెసర్ గారు ఒక బ్రదర్ పంపించారు. సో నేను మాట్లాడుతున్నాను దాని మీద. చాలాసార్లు మాట్లాడాము. అంటే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఇవన్నీ చాలా సిల్లీ క్వశ్చన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే కదా, దళిత క్రైస్తవులు, రాజ్యాంగం, రిజర్వేషన్, అంబేద్కర్, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. అసలు ఆది నుంచి ఏమైంది, 2010 నుంచి ఏం జరిగింది, 1918 నుంచి అసలు అంబేద్కర్ పుట్టిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది మా ఛానల్లో 100 సార్లు మాట్లాడాం మనం. ఓకే, సరే వీళ్ళంతా కొత్త వాళ్ళు వస్తామన్నారు, మాట్లాడుతున్నారు. అందరు మన ఛానల్ చూస్తారని లేదు కదా. సరే ఇంకోసారి మాట్లాడుతున్నా, లైట్గా మాట్లాడుతున్నా, మరీ డీప్కి వెళ్ళకుండా. ఓకే, ఏం చూద్దాం ఒకసారి ఏం మాట్లాడుతున్నా. రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అనే పదం గాని టాపిక్ గాని ఉందా? అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళిత ముస్లిం అనే టాపిక్ గాని పదం గాని ఉందా? ఇప్పుడు అబ్బో, చాలా పెద్ద క్వశ్చన్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అనే పదం ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళిత ముస్లిం అనే పదం ఉందా అని ఒక పెద్ద ప్రశ్న, ఇంటర్నేషనల్ ప్రశ్న ఇది. దళిత హిందూ అని ఉందా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో? అసలు దళితుడు అనేది ఉందా రాజ్యాంగంలో? దళితుడు అనేది ఉందా రాజ్యాంగంలో? దళితుడు అనే పదం లేకపోతే దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం, దళిత హిందూ, దళిత బుద్ధిస్ట్, దళిత ఎక్కడి నుంచి వచ్చింది? దళితుడు అనేది రాజ్యాంగపరమైన పదం కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని మాత్రమే రాస్తారు రాజ్యాంగంలో. దళితుడు అనే పదాన్ని ఎవరో కొంతమంది సాంఘిక సోషల్ కార్యకర్తలు పిలుచుకుంటున్నారు దళితుడని. అది రాజ్యాంగపరమైన పదమే కాదు. పదం కానప్పుడు దళితుడనే, దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగంలో ఉందా? దళిత క్రిస్టియన్, దళిత ముస్లిం అనేది రాజ్యాంగంలో ఉందా? దళిత హిందూ అని కూడా లేదా సహోదరులారా? దళిత హిందూ అని కూడా ఉండదు. ఒక సరే ఏదో వీళ్ళ గోల. అంటే నేను మీ మొక్కదాన్ని అట్లా ఆ చర్చ పట్టుకొచ్చారు ఈ మధ్య మనోళ్ళు. ఆ చర్చిస్తున్నారు ఎక్కడెక్కడంటే వేస్తున్నారు, సోషల్ మీడియాలో వేస్తున్నారు. చాలా వీడియోలు చూసా. దళిత హిందూ అని ఉందా, దళిత క్రిస్టియన్ అని ఉందా, దళిత ముస్లిం అని ఉందంటే లేదు బ్రదర్. దళిత్ అనే పదమే ఉండదు రాజ్యాంగంలో. దళిత్ అనేది ఇట్స్ నాట్ అప్రూవ్డ్ వర్డ్. గట్టిగా మాట్లాడితే అది రాజ్యాంగంలో భారతదేశ ప్రభుత్వాలకు సంబంధించిన ఏ జీవోల్లో కానీ ఏ చట్టాల్లో కానీ దళిత్ అనే పదం ఉండదు. ఎందుకంటే నిషేధించే పదం అది. హరిజనుడు, దళితుడు అనేవి రాజ్యాంగం అఫీషియల్ పేపర్ల మీద ఉండటానికి లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, జనరల్ కేటగిరీ, ఈ 4 పదాలు తప్ప మిగతా ఏ పదాలు అప్రూవ్డ్ కాదు రాజ్యాంగంలో అఫీషియల్గా. ఏమంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ జనరల్ కేటగిరీ, ఈ 4 ఉంటాయి చట్టాల్లో, రాజ్యాంగాల్లో, జీవోల్లో ఇవే ఉంటాయి. దళిత్ అనేది రాజ్యాంగంలో ఎందుకు ఉంటుంది? సరే లోపలికి వెళ్ళి చూద్దాం. అంబేద్కర్ గారి కన్నా తెలివైన వాళ్ళు, మేధావులు పుట్టుకొచ్చిండ్రా అసలు మన దేశంలోనే? అంబేద్కర్ అదే మేడం ఏమంటారంటే, అంబేద్కర్ కంటే మేధావులు, తెలివైన వాళ్ళు మీరు పుట్టుకొచ్చారా? ఎందుకు? దళిత క్రిస్టియన్ అనేది ఎక్కడి నుంచి వాడుతున్నారు, అది రాజ్యాంగంలో లేదు కదా అనేది ఇప్పుడు ఏమా బాధ. ఓకే, ఏమి మేధావితాన్ని మీద ఒకసారి చూడండి లోపలికి ఏం చూపిస్తుంది. అంటే ఆయన చేసిన డిగ్రీలు ఎవ్వరూ చేయలేదు అని అంటారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి ఎంతో స్టడీ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అలా క్లియర్ గా ఆయన రాసింది ఏంటి అని అంటే, దళితులు అంటే హిందువులల్లా, సిక్కులల్లా, బుద్ధిస్ట్లల్లా మాత్రమే ఉంటారు. అది అక్క మేధావితానం ఏంటంటే, తెలివితనం ఏంటంటే, ఇప్పుడు ఏమంటుంది, అంబేద్కర్లు అంటే మేధావులా మీరు అని ఒక ప్రశ్న వేసింది మేడం గారు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ చూపిస్తుంది. దీనికి ఏమని? దళితులు అంటే సిక్కులు, హిందువులు, బుద్ధిస్టులేనట. దళితులని రాసి ఉందా? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3లో దళితులు మాత్రమే సిక్కు, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ఇట్లా రాసిందా? షెడ్యూల్డ్ క్యాస్ట్ అని రాసిందా? 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ కదా, 1950 దళిత ఆర్డర్. అది 1950 దళితుల ఆర్డర్ పారా 3, అది 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3. అంటే ఈ మేడం గారి యొక్క మేధావితనం ఏంటంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటే దళితులు అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా దళితులే స్వామి. 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఎలాగుందో 1950 షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్ అని ఇంకోటి ఉండిద్ది.
షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ వేరు, షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ వేరు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా దళితులే. మరి దాంట్లో లేదుగా పారా 3లో. షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్లో లేదు కదా, ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లోనే ఉంది కదా. అంటే అర్థం ఏంటి, దళితులు మొత్తానికి నిషేధించబడాలి. ఒకసారి 3 కాదని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళితులు మొత్తానికి హిందువులకు మాత్రమే రిజర్వేషన్ అని లేదు. దళితులలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే, హిందువులు మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణిస్తారు అని చెప్పి రాసింది అక్కడ. షెడ్యూల్డ్ ట్రైబ్కి లేదు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో కొంతమంది దళితులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేసుల్లో కొంతమంది బీసీలని, ఇప్పుడు ఈ చాకలి మంగలి వీళ్ళు ఉంటారు కదా, అక్కడ కాంచీరామ్ గారు వాళ్ళని కూడా దళితులు అని పిలిచాడు, బీసీల్లో ఉన్న వాళ్ళని కూడా. అంటే బీసీ దళితులు అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేది దాన్ని తీసేయాలి. ఆ అండర్స్టాండింగ్లో ఉండి అంబేద్కర్ని రిఫర్ చేస్తుంది. మేడం గారు ఏమంటారంటే, మేధావులకి అంబేద్కర్ కంటే మేధావులా మీరు అని మాట్లాడుతున్నారేమో. ఓకే సరే, ఇంకో లోపలికి వెళ్దాం. రిలీజియన్ మారినట్టయితే వాళ్ళల్లా దళితులు ఉండరు అని. ఆయన కూడా హిందూయిజంల నుంచి వెళ్ళి బుద్ధిజంలకు మారిండు. అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఆయన రాసిన పుస్తకంలో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఏంది అని అంటే, మైనారిటీల వల్ల నష్టం కలిగేది దళితులకే అని. ఇండిపెండెన్స్ తర్వాత మైనారిటీలకు ఇచ్చే కోటా వల్ల. అవునా, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏంది అని అంటే, మైనారిటీల వల్ల నష్టం. ఇక్కడ ఏం చూపిస్తుంది, అంబేద్కర్ saw that in practice Congress leaders spent for more energy on Muslim safeguards than on Dalit emancipation. ఎక్కడ ఉందండి అక్కడ ఆమె రాస్తుంది, అక్కడ టైటిల్స్ ఇస్తుంది అనమాట. ఆ పుస్తకంలో ఉన్న లైన్, ఆ లైన్ ఇస్తుంది, ఇంకొకటి మాట్లాడుతుంది. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ చూపిస్తుంది, దళితుల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏమని రాసింది, కాంగ్రెస్ వాళ్ళు మీరు ముస్లిమ్స్ మీద ఫోకస్ చేయటం వల్ల దళితులకి అప్లిఫ్ట్మెంట్ అనేది సెకండరీగా భావిస్తున్నారు, మీరు దళితులను కూడా పట్టించుకోండి అని ఒక పుస్తకంలో రాస్తే, మైనారిటీ వల్ల దళితులకే నష్టమని ఎవరు చెప్పారు? మరి ఆ మాటకు వస్తే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని, దళితుల్ని మీరు వివక్ష చూపిస్తున్నారా అని జీవితాంతం కొట్లాడింది హిందువుల మీదనే కదా. అంబేద్కర్ జీవితాంతం కొట్లాడింది ఎవరి మీద? ఎవరికి వ్యతిరేకంగా? ఏమని కొట్లాడాడు? ఒక చిన్న పేపర్, ఒక 350 పేజీలు పుస్తకం రాస్తే ఆయన 349 పేజీలు హిందువు మతంలో మా దళితులకు అన్యాయం జరుగుతుందని రాశాడు ఆయన. ఆ ఒక్క పేజీలు ఎక్కడ ముస్లిం క్రిస్టియన్స్ మీద రాశాడు అనుకోండి, దాన్ని పట్టుకుని హైలైట్ చేయకూడదు కదా. వీళ్ళు చేస్తున్నారు అది. కలిగేది దళితులకే. ఇండిపెండెన్స్ తర్వాత మైనారిటీలకు ఇచ్చే కోటా వల్ల, బెనిఫిట్స్ వల్ల నష్టం ఎవరికన్నా జరుగుతుందంటే అది దళితులకే అని మెన్షన్ చేసి. ఈ మధ్య ఇది ఇంకొకటి, ముస్లిమ్స్ వేరు, ముస్లింలో షెడ్యూల్ క్యాస్ట్ వేరు. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి పాపం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అన్యాయం చేసి ముస్లిం కన్వర్ట్స్కి అన్యాయం చేస్తున్నారు. ముస్లిం షెడ్యూల్ క్యాస్ట్లకి ముస్లింలు, అంబేద్కర్ గారు ముస్లిం మైనారిటీస్ గురించి మాట్లాడినప్పుడు ముస్లింలో కూడా ఓసీలు ఉన్నారు, క్రిస్టియన్స్లో కూడా ఓసీలు ఉన్నారు. దళిత క్రిస్టియన్ మాట్లాడేటప్పుడు ఓవరాల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇదిగో క్రిస్టియన్స్కి డబ్బులు ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఫారెన్ డబ్బులు వస్తున్నాయి, క్రిస్టియన్స్ తెల్లగా ఉన్నారు, క్రిస్టియన్స్ నల్లగా ఉన్నారు మాట్లాడుతున్నారు. ఆ క్రిస్టియన్స్లో దళితులు ఉన్నారు కదా, వాళ్ళని చూపించి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా అదే చేస్తున్నారు. ముస్లిమ్స్లో కూడా పెద్ద పెద్ద కులాల వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించిన ముస్లిమ్స్ ఉన్నారు, నవాబులు ఉన్నారు, దేశాన్ని పరిపాలించినటువంటి ఖాన్లు ఉన్నారు ముస్లిమ్స్లో. మళ్ళీ దూదేకులు లాంటి పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకున్న ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగం ఇవ్వండి బాయ్, ఈ చిన్న చిన్న వాళ్ళు పాపం వాళ్ళంతా దూదేకులు అంట, ముస్లిమ్స్లో సరే ఉద్యోగాలు లేవు అని అంటుంటే, లేదు వాళ్ళ ఖాన్లు నవాబులు వాళ్ళతో ఎందుకంటే మేము వీళ్ళకి గురించి చెబుతున్నాము. ఈ దూదేకులు లాంటి చిన్న చిన్న రోడ్లు ఊడ్చుకునేటువంటి కొన్ని చిన్న చిన్న కులాలు ఉన్నాయి ముస్లిమ్స్లో కూడా, పంచర్లు వేసుకునే కులాలు ఉన్నారు ముస్లిమ్స్లో కూడా. వాళ్ళకి డబ్బులు అడిగితే లేదు ఖాన్లు నవాబులు గురించి మాట్లాడతారు. అందుకే ఈ మతాలు మొత్తం తీసుకెళ్ళేసి పేదల గురించి మాట్లాడదు. మాలామాదిగల గురించి చర్చలకు వెళ్ళే మాలామాదిగల గురించి మాట్లాడుతుంటే క్రిస్టియన్స్కి ఫారెన్ ఫండ్ వస్తుంది, క్రిస్టియన్స్కి డబ్బులు వస్తున్నాయి. అరే స్వామి, ఫారెన్ ఫండ్ వచ్చినడికి ఇవ్వద్దు నువ్వు, ఈడు రోడ్డు మీద అడుక్కు తినేవాడికి ఇవ్వండి స్వామి అంటే, అలా లేదు క్రిస్టియన్స్కి ఫారెన్ ఫండ్ వస్తుంది. అరే మళ్ళీ బ్రదర్, మేము ఫారెన్ ఫండ్ వచ్చిన గురించి మాట్లాడతలేదండి, మాలామాదిగల గురించి మాట్లాడుతున్నాము. క్రిస్టియన్స్లు అంటే అలా లేదు మీ దాంట్లో కులం లేదంటారు. అరే భాయ్, హిందూ మతంలో కూడా కులం లేదు, హిందూ మతంలో కూడా కులం లేదని ఆర్టికల్ 15 పెట్టింది ఏంటంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది,
హిందూ మతంలో కూడా కుల వివక్ష చూపించడానికి లేదని కదా పెట్టారు. వీళ్ళందరూ చెప్తున్నారు మా కులం మా మతంలోనే కులం ఉంది, మా మతంలో అసలు వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి నిజం చెప్తే. ఎవరైతే మా హిందూ మతంలోనే కులం ఉంది, కుల వివక్ష ఉంది అని వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. ఉండకూడదని కదా ఆర్టికల్ 15 రేపు చెప్పింది. ఉండకూడదు అని ఆర్టికల్ 14 చెప్పింది. 14, 15, 16, 17 ఏం చెప్తుంది? కుల వివక్ష ఉండకూడదు, అందరూ సమానమే అని రాస్తే మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నారు. మేమే కులం చూపించేది, మీరు కాదు, మేము చూపిస్తాం వాళ్ళే చెప్తున్నారు. ఏమని? మేమే చూపిస్తాం కుల వివక్ష, మేమే చూపిస్తాం, మా వాళ్ళకే రిజర్వేషన్స్ ఇవ్వండి. వెంటనే వీళ్ళందరూ పట్టుకొని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ సార్ వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మేము కుల వివక్ష చూపిస్తామని. అది నిషేధించబడింది భారతదేశంలో. ఎందుకు ఇలా పబ్లిక్గా స్టేట్మెంట్లు చేస్తున్నారని యాక్చువల్గా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. రాష్ట్ర రాజ్యాంగం ప్రకారము మన దేశం సెక్యులర్ అని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే రాజ్యాంగంలో రాసుకున్నామో ఇలా లౌకిక రాజ్యాంగం కాపాడాలంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదమే లేదు. ఆయన చనిపోయిన అదే మన అక్క తెలివేందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ అనేది లేదట. ఒక ఉత్తరం రాసినప్పుడు ఉత్తరంలో కంటెంట్ అర్థం కాదని కొంతమందికి సబ్జెక్ట్ పెడతారు. ఓకే, ఒక పిల్లోడు నాన్నకు ఉత్తరం రాశాడు, 10 పేజీలు ఉత్తరం రాశాడు. నాన్నకి అర్థం కాలేదనుకోండి, ఏమో మా నాన్నకి ఇంత పెద్ద ఉత్తరం రాస్తే మా నాన్నకి అర్థం కాలేదు, ఏందో ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఏందిరా నువ్వు దేని గురించిరా నువ్వు రాసింది అంటే, తలకాయ నొప్పి వస్తుంది నాన్న, పారాసిటమాల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, డబ్బులు పంపించని 10 పేజీలు ఉత్తరం రాశాడు వాడు. ఎన్ని పేజీలు? 10 పేజీలు ఉత్తరం. దేని గురించి? తలకాయ నొప్పి వస్తుంది, పడుకున్నప్పుడు ఇది వస్తుంది, నాకు డబ్బులు లేవు, పారాసిటమాల్ కొనుక్కోవాలి, డబ్బులు పంపించు నాన్న, మనీ ఆర్డర్ ద్వారా కొడుకు పంపించాడు అనుకో. అది నాన్నకి అర్థం కాక ఫోన్ చేసి ఏందిరా ఏం 10 పేజీలు ఉత్తరం రాసినామని అడిగితే ఇది వీళ్ళంతే ఉండేది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ పదం లేదట, ఇందిరాగాంధీ కలిపిందట దాన్ని. అరే రాజ్యాంగం మొత్తం రాసింది సెక్యులర్ వాదం గురించే కదా. ఆర్టికల్ 14 కుల వర్ణ వరకు విచక్షణ లేకుండా అందరూ సమానమే అంటే అది సెక్యులరిజమే. ఆర్టికల్ 15 కుల వర్ణ వివక్షణ లేకుండా అందరూ అందరికి వివక్ష చూపించడానికి లేదనేది సెక్యులరిజమే. ఆర్టికల్ 16 వర్ణ విచక్షణ లేకుండా మత వివక్షణ లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వని సెక్యులర్ వాదమే. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సెక్యులర్ వాదమే. ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ ఫ్రీ సెక్యులర్ వాదమే. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ సెక్యులర్ వాదమే. ఇన్ని రాస్తే మీకు అర్థం కాలేదని ఇందిరాగాంధీ మళ్ళీ పెట్టింది. అరే వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇంత క్లియర్గా రాస్తే మళ్ళీ సెక్యులర్ కాదంటున్నారు అని చెప్పి ఇరికిచ్చింది. సరే వాళ్ళకి అర్థం కావట్లేదు, పెట్టేంటి రా బాబు అని పెట్టేసింది అంతే. మీకు అర్థం కాలేదని అది ఇది వీళ్ళ పని ఉండేది. సెక్యులర్ వాదం అంబేద్కర్ పెట్టలేదట, ఇందిరాగాంధీ ఇరికిచ్చిందట. రాజ్యాంగంలో రాసిందే సెక్యులర్ రాజ్యాంగం కదా అది. తర్వాత 20 ఏళ్లకి 1976 లా ఈ సెక్యులర్ అనే పదాన్ని చేర్చిండు కాన్స్టిట్యూషన్. ఇక్కడ కూడా అంబేద్కర్ గారికి ఈ సెక్యులర్ అనే పదము చేర్చాలి రాజ్యాంగం రాసినప్పుడే అని చెప్పి ఆయనకు తెలియదా? 1976 లా ఈ సెక్యులర్ అనే పదాన్ని అంటే మీకు మరీ అర్థం కాదని అంబేద్కర్ గారికి మరీ మినిమం నాలెడ్జ్ లేకున్నట్టు ఉండేదిలే అనుకుని ఉంటాడు ఆయన. అంబేద్కర్ గారికి తెలియదా సెక్యులర్ అనే పదం ఎందుకు చేర్చలేదంటే, నేను రాసిందే సెక్యులర్ రాజ్యాంగం, ఆర్టికల్స్ మొత్తం సెక్యులర్ వాదం గురించి మాట్లాడాను, మరి దీన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారండి మన భారతదేశంలో అని మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయింది మీ మీద. మీకు ఇంక అది కూడా అర్థం కాలేదు, గొడవ చేస్తున్నారని ఇందిరాగాంధీ ఇరికిచ్చింది అంతే 1976లో. ఇచ్చిన వాళ్ళు ఆయన కన్నా మేధావులా? మనకి తోచింది మనకి నచ్చింది ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండ్రు, మన హక్కు అని చెప్పేసి ఆయన మీద రుద్దాలి. ఆయన రాయని విషయాన్ని ఆయన రాసిండు అని చెప్పుకోవడము ఆయనని అవమానించినట్టు కాదా? అది మొత్తానికి అక్కకు తోచింది అక్క చెప్పింది. ఓకే, ఈ ఎవరు మరి మేడం పేరేంటో, ఈ మేడము ఆమెకు దోషింది ఆమెకు చెప్తుంది, ఎవరికి దోషిందో వాళ్ళు అట్టి మాట్లాడుతున్నారని. అంటే సింపుల్ అండి, ఆమె మొత్తం చెప్పింది రెండే. దళితులు వేరు, షెడ్యూల్ క్యాస్ట్లు వేరు. మొత్తం ఎంటైర్గా సమ్మరైజ్ చేస్తున్నా. దళితులు వేరు, షెడ్యూల్ క్యాస్ట్ వేరు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్లో ప్రెసిడెంట్ 341 ఆర్టికల్ ఉపయోగించి ప్రెసిడెంట్ లిస్ట్ చేసిన కులాలు వాళ్ళు మాత్రం షెడ్యూల్డ్ క్యాస్ట్లు. షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్లు, బీసీల్లో కొన్ని కులాలు, వీళ్ళందరినీ కలిపి దళితులు అంటారు. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే దళితులను తీసిపడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో అది తీసేస్తే మాకు ఇంత రచ్చ చేయరు మమ్మల్ని. 1.1 పాయింట్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం సెక్యులర్ రాజ్యాంగమే, దానికి మళ్ళీ టైటిల్ అవసరం లేదు.
మీకు అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇందిరాగాంధీ ఇదేంద్ర ఇంత పెద్ద ఇన్ని పేజీలు రాస్తే మళ్ళీ శుక్లరవాదం అంటారు నేను ఇరికించింది అంతే, మీకు అర్థం కాలేదని. ఓకే, రెండో పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత క్రైస్తవులకు సంబంధించి ఇంత కుట్ర ఎందుకు మీకు? తీసేయండి రిజర్వేషన్స్ తీసేయండి. ఇన్ని వీడియోలు అంటే వాళ్ళందరూ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కాదా? వాళ్ళందరూ దళితులు కాదా? ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్ని ఏమంటారు ఎన్ని కమిషన్లు వేశారండి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏం చెప్పారు? ఒక బ్రాహ్మణుడు రంగనాథ్ మిశ్రా కమిషన్, ఆయన బ్రాహ్మణుడు అండి. ఆయన చెప్పాడు ఇది తప్పు జరుగుతుంది వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు రంగనాథ్ మిశ్రా కమిషన్. చేయొచ్చు కదా. ఎన్ని కమిషన్లు వేశారండి. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10-15 కమిషన్లు వేశారు. ప్రతి కమిషన్ కూడా వివక్ష జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు వివక్ష జరుగుతుంది చెప్తున్నారు. ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ అసెంబ్లీలో పాస్ చేశారు, అంతా చేశారు. ఇది మరి ఎవరు అడ్డుకుంటున్నారంటే ఒక్కరే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? వాళ్ళు ఇంకేంది మరి వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారంటే మత మార్పులు జరిగిపోతాయట. వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీలు మొత్తం కూడా ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలు అందరూ కూడా చర్చిలకు వెళ్తుండాలి సార్ 70%. ఆ 1950 అరే ఇది అన్యాయం అని మనం ఒప్పుకుంటే ఇది వీళ్ళందరూ పోయి జాయిన్ అయిపోతారు, సర్టిఫికేట్లు తీసుకుంటారు. ఎస్సీ సర్టిఫికేట్ తీసి క్రిస్టియన్ అంటారు. మన హిందూ పాపులేషన్ ఇప్పటికే మొన్న 80% నుంచి 78% వచ్చింది. 2% తగ్గితే గింగిరాలు తిరిగారు వాళ్ళు. గింగిరాలు తిరిగి అర్రే హిందూ పాపులేషన్ పడిపోతుంది, ముస్లిం పాపులేషన్ పెరుగుతుందని గొడవ, వాళ్ళ భయం అది. ఇప్పుడు దీన్ని కూడా క్రిస్టియన్స్ మొత్తానికి క్రిస్టియన్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తే మన పాపులేషన్ 60-70% పడిపోయింది. ఇక నిద్ర పట్టదు వాళ్ళకి. అందుకని వాళ్ళు అడ్డుకుంటున్నారు అంతే, అంత తప్ప నథింగ్ ఈజ్. సార్ నేను అల్టిమేట్గా ఏంటంటే ఇదిగో వాళ్ళు హిందూ సర్టిఫికేటా, క్రిస్టియన్ సర్టిఫికేటా, ముస్లిం సర్టిఫికేట్లు ఏముందండి. మతం అనేది మనసుకు సంబంధించింది. వాడిష్టం వచ్చినట్టుగా let them live as they like it. Okay, let them live as they like. మేము అంబేద్కర్ జనతా పార్టీ నుంచి ఒకటే చెప్పేది, అది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా. నేను నిన్న ఒక వీడియో పెట్టాను రిజర్వేషన్స్ మీద. రష్మి గొడవ చేస్తుంటే రిజర్వేషన్స్ మీద వీడియో పెట్టాను. రష్మి ఎవరి మీద గొడవ చేస్తుంది? క్రిస్టియన్స్ మీదనా, ముస్లిమ్స్ మీదనా? హిందూ మతంలో ఉన్న రిజర్వేషన్స్ అదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద గొడవ చేస్తుంది రష్మి అక్కడ, అంటే సోషల్ మీడియాలో. అది ఎందుకు? రిజర్వేషన్ హటావో మూమెంట్ పెట్టారు. రిజర్వేషన్ హటావో మూమెంట్ ఎవరికి వ్యతిరేకంగా పెట్టారు? హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఎత్తేయాలని వాళ్ళు పెట్టారు. నిన్న ఒక ట్వీట్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏం ట్వీట్ జరుగుతుంది సోషల్ మీడియాలో? ఇప్పుడు మనోడు అభిజిత్ దీప్కే అంత పెద్ద ఉద్యమం సాధించాడు. కులాలకు అతీతంగా అందరు వెళ్ళి అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకు? కులాలకు అతీతంగా సపోర్ట్ చేశారు. ఎందుకు? అదేంత నీటికి సంబంధించి దాంట్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఓసీలు కాబట్టి ఓసీలు వచ్చి సపోర్ట్ చేశారు అతనికి. నిన్న ఒక అతను ట్వీట్ చేశాడు ఒక సోషల్ మీడియాలో, ఒకవేళ అభిజిత్ దీప్కే కనుక రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి అతను కనుక ఉద్యమం ప్రారంభిస్తే ఈ ఓసీలు ఎంతమంది అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు, నిజంగా అక్కడ గొడవ చేసేవాళ్ళు వాళ్ళు అని ఒక నిజమే కదా అనిపించింది. ఒకవేళ ఇదే అభిజిత్ దీప్కే రిజర్వేషన్స్కి అనుకూలంగా రిజర్వేషన్స్ ఉండాలి అని కనుక అతను అక్కడ ధర్నాకి కాంగ్రెస్ జనతా పార్టీ పెడితే ఈ యొక్క వెళ్ళిన ఓసీ కుర్రోళ్ళు అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళు నిజంగా అతనితో ఉండేవాళ్ళ? 90% అక్కడ ఆ జంతర్ మంతర్లు కనబడేవాళ్ళు కాదు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవాళ్ళు. వాళ్ళ కోసం, వాళ్ళ నీటి పిల్లల కోసం గట్టికి సపోర్ట్ చేశారు అతనికి అని ఒక అతను పోస్ట్ చేశాడు. నిజమే అనిపించింది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే రిజర్వేషన్స్ మేము హిందువుల గురించి మాట్లాడుతున్నాం, సిక్కుల గురించి క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాం. అల్టిమేట్లీ పేదల బడుగు బలహీన వర్గాన్ని కాపాడతామే అంబేద్కర్ జనతా పార్టీకి. థ్యాంక్ యూ, నమస్కారం.